ఆదికాండము 7వ అధ్యాయం ప్రకారము అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడిన నోవాహు ఓడను నిర్మించి అందులోనికి వెళ్ళిన 7 రోజులకు వర్షం పడటం అనేది నోవాహు విశ్వాసానికి గొప్ప పరీక్ష. ఆదికాండము 22వ అధ్యాయం ప్రకారము 100 ఏండ్లకు పుట్టిన అబ్రహాము కుమారుడగు ఇస్సాకును దేవుడు వాగ్దాన పుత్రుడని అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేసదనని వాగ్దానమిచ్చిన దేవుడు బలిగా అదే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని అడిగినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా అని ఇస్సాకుని బలి అర్పించుటకు తీసుకెళ్లిన అబ్రహాము విశ్వాసానికి ఒక పరీక్ష. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ప్రకారము షద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేయమన్న రాజాజ్ఞను పాటించిన మనుషులు సైతం అగ్ని జ్వాలల చేత కన్నుల ముందు కాల్చబడి చనిపోయిన షద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రము రాజు ప్రతిమకు నమస్కరింపక దేవునికి మాత్రమే నమస్కరించుట వారి విశ్వాసానికి పరీక్ష. ఆమేన్.